ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం తన 2.5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుత తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజల నాడి మారుతుందనే చర్చ మొదలైంది. కొంతమంది రాజకీయ మేధావుల విశ్లేషణ ప్రకారం ముఖ్యంగా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ చరిష్మాతో పాటు బీజేపీ మద్దతుతో కూటమి భారీ విజయం సాధించినప్పటికీ ఇప్పుడు కొన్ని పథకాల అమలులో జాప్యం, పరిపాలనాపరమైన నిర్ణయాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుందనేది సమాచారం. గతంలో చంద్రబాబుపై విసుగుతో జగన్కు, ఆ తర్వాత జగన్ నిర్ణయాలతో విసుగు చెంది కూటమికి పట్టం కట్టిన ఓటర్లు ఇప్పుడు మళ్లీ తూకం వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం వీటి కొనసాగింపు, కొత్త హామీల అమలు విషయంలో ప్రజలు కూటమి ప్రభుత్వంపై గట్టి నిఘా ఉంచారు. జగన్ హయాంలో నేరుగా నగదు బదిలీ అంటే డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పుల పట్ల అసహనంతో ఉన్నట్లు రాజకీయ మేధావుల వాదన. అదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే మార్పులు మరియు గత ప్రభుత్వ ప్రాజెక్టుల రద్దు వంటి నిర్ణయాలు కొన్ని వర్గాల్లో చర్చకు దారితీశాయి. టీడీపీ అనుకూల వర్గాల్లో కూడా అంతర్గతంగా కొన్ని నియోజకవర్గాల్లో పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందిన నివేదికల ద్వారా కూడా స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండటంతో ఈ వ్యతిరేకతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు వైఎస్ జగన్ తన పర్యటనలు మరియు విమర్శల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో జగన్ పట్ల ఉన్న సానుభూతి పూర్తిగా తగ్గలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమనిపిస్తోంది. ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా, లేక మళ్లీ సంక్షేమం వైపు వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అధికార ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేరకు అసంతృప్తి ఉన్నదైతే వాస్తవమని చెప్పవచ్చు.